మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. నవంబర్ 26 జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్ సంజీవ పార్కులను అయితే ఏక్ నయి దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3K 5K రన్ నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఏక్ నయి దిశ ఫౌండేషన్ చైర్మన్ మోక్ష కళ్యాణ్ రామ్ ఉన్నారు. ఈ రన్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉదయం పూట చాలా అంగరంగ వైభవంగానైతే రన్ కొనసాగింది. అసలు ఈ ఏక్ నయా దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రన్ నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఏక్ నయి దిశ ఫౌండేషన్ ఉద్దేశం తెలుసుకున్న తర్వాత రన్ ఉద్దేశం తెలుసుకుందాం. ఏక్ నయి దిశ ఫౌండేషన్ మనం బేసిక్గా జువెనైల్ కేర్, ప్రోబోనో లీగల్ సర్వీసెస్, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనేది మనము ఫోకస్గా పెట్టాం. డౌన్ ద లైన్ చూసిన తర్వాత ప్రతి వ్యక్తికి రాజ్యాంగం మీద అవగాహన ఉండడం ఎంత ప్రధానమైన విషయమో అని తెలుసుకొని అవేర్నెస్ తేవడానికి ఒక మాధ్యంగా హెల్త్ కాన్షియస్ ప్రతి వ్యక్తి ఉంటాడు. హెల్త్ కాన్షియస్ ఉన్న వ్యక్తికి మనము రన్ పేరు మీద ఒక 3K 5K సింపుల్గా పెద్ద ఎఫర్ట్ లేకుండా ఒక మ్యారథాన్ లాగా కాకుండా ఒక 3K 5K బేస్ మీద కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశాం. ఏమిటి? హెల్త్ ఆఫ్ ఇండివిజువల్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ ఆఫ్ ద నేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక నేషన్ హెల్తీగా ఉండాలి అంటే నేషన్లో లాస్, నేషన్ యొక్క ఫండమెంటల్ డ్యూటీసు, నేషన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాలి. అది యాక్సెస్డ్ మెమరీలో ఉండాలి. ఎక్కడో ఎప్పుడో బుక్ తీసి చదివితే వచ్చేటట్లు కాదు. ఇప్పుడు మనం గమనిస్తే ఏదైనా బుక్ చదవడానికి మనకి ఇంట్రెస్ట్ వస్తే మన పాటికి మనమే చదువుతాం. ఇంట్రెస్ట్ లేని బుక్ జనరల్గా చదవం. కాన్స్టిట్యూషన్ అనేది అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది, కథల పుస్తకంలాగా ఉండదు. అందుకే చదవడానికి అంత పెద్ద ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. సో ఈ కాన్స్టిట్యూషన్ సింపుల్ ఆస్పెక్ట్స్లో డివైడ్ చేసి అవి ప్రజలకు అందిద్దామని, దానికి ప్రధానంగా అసలు కాన్స్టిట్యూషన్ మీద మనకు ఒక ఫోకస్ ఉండాలి అనే కాన్సెప్ట్తో సంవిధాన్ శక్తి అనేది ప్లాన్ చేశాం. దిస్ వీఆర్ డూయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ ద సిరీస్. ఇవాళ చేయడానికి కారణం ఏంటంటే 26 నవంబర్ ఈజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డే. అంటే ఫస్ట్ టైం భారతదేశం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్న రోజు 26 నవంబర్. ఎనాక్ట్ అయిన కాన్స్టిట్యూషన్ని మనం స్వీకరించిన రోజు 26 జనవరి. రిపబ్లిక్ డే చాలా ప్రాచుర్యంలో ఉంది. కాన్స్టిట్యూషన్ డే జనరల్గా కోర్టు పరిధిలోను, అడ్వకేట్స్ పరిధిలోను ఇప్పటి వరకు ఉంది. దీన్ని టోటల్ అవేర్నెస్ పబ్లిక్లో తెద్దామని జ్యుడిషియరీని, పోలీస్ డిపార్ట్మెంట్ని, అడ్వకసీని అండ్ పబ్లిక్ ఎట్ లార్జ్ ఇన్వాల్వ్ చేసి మనం ఈ రన్ని ప్రపోజ్ చేశాము. ఈ రన్ ఇవాళ ఇంత బాగా జరిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. సార్, నార్మల్గా మీరు అన్నట్టు కొందరు అడ్వకేట్లకు కానీ కొంతమంది విద్యార్థులకు మాత్రమే ఈ న్యాయ చట్టాల గురించి కూడా అవగాహన ఉండేది. కానీ 140 కోట్లు ఉన్న భారతదేశంలో న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు ఎవరిని అప్రోచ్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి? కొందరు కొన్ని నేరాలు చేయనప్పటికీ వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్నారు. వాళ్ళ పరంగా మీ నుంచి ఎటువంటి సహకారం ఉంది? మనం ఏక్ నయి దిశ ఫౌండేషన్ నుంచి ప్రోబోనో లీగల్ సర్వీసెస్ అనేది చేస్తామండి. ఏదైనా వ్యక్తి ఆర్థిక పరిస్థితి అంత బాగోలేక ఏదైనా నేర ఆరోపణ ఉన్నప్పుడు జనరల్గా దే గో ఫర్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అంటే ఆ కోర్టుకి వాళ్ళు అర్జీ పెట్టుకుంటారు. అయ్యా మాకు స్తోమత లేదు, కోర్టే ఒక డిఫెన్స్ కౌన్సిల్ని అపాయింట్ చేయమని. అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము. మీకు కోర్ట్ అప్రోచ్ అయినా మీరు ఫైన్, లేదా కోర్ట్ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము వస్తాము. వీ డోంట్ ఛార్జ్. మనం ఈ ప్రోబోనో అంటేనే ఛార్జ్ చెయ్యము అనే లెక్క. మీరు మా ఫౌండేషన్కి అప్రోచ్ అయితే ఆ కేసు అనేది మేము ఎక్స్క్లూజివ్గా హ్యాండిల్ చేసి చూస్తాం. ఇది సివిల్ కేసు అవ్వచ్చు, క్రిమినల్ కేసు అవ్వచ్చు. ఆర్థిక స్తోమత అనేది మేము వెరిఫై చేసి నిజంగా ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీ కమ్ టు యువర్ రెస్క్యూ. జెన్యూన్గా మీ కేసు స్టడీ చేసి వీ అండర్స్టాండ్ వాట్ వెంట్ రాంగ్ అండ్ విల్ స్ట్రైవ్ ఫర్ జస్టిస్. న్యాయ సేవలతో పాటు ఈ చట్టాల గురించి, రాజ్యాంగం గురించి విద్యార్థులకు కానీ పౌరులకు తెలియడానికి మీరు సంస్థ తరఫున ఎలాంటి ప్రోగ్రామ్ చేయబోతున్నారు? లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి జిల్లాలో చేస్తామండి. ఈ జిల్లాలో చేసే ప్రోగ్రామ్ జనరల్గా గవర్నమెంట్ స్కూల్లో చేస్తాము. జనరల్గా డిస్ట్రిక్ట్ లెవెల్స్లో చేసే ప్రోగ్రాంలో లేబర్ లా అవేర్నెస్ ఎక్కువ ఇస్తాము. ఎందుకంటే వేతన సరిగ్గా రాకపోవడము, చేసిన పనికి సరిగ్గా బెనిఫిట్స్ రాకపోవడం అనేది అక్కడ జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అక్కడ ఇస్తాము. బట్ క్రిమినల్ సివిల్ కేసెస్లో ఎప్పుడైనా ఏదైనా ఆరోపణ ఒక వ్యక్తి మీద ఉంటే మా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి, మా వెబ్సైట్ ఉంటుంది, మీరు దాని మీద కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. అది
ఇండివిజువల్ హెల్త్తో పాటు దేశానికి కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే న్యాయం పట్ల, చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల అందరు కూడా అవగాహన ఉండాలంటూ ఏక్ నయీ దిశ ఫౌండేషన్ చైర్మన్ చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైనా కానీ నేరాల గురించి శిక్ష అనుభవిస్తున్నట్టయితే వారి తరఫున కూడా మేము వాదిస్తాం, వారిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఏ ఒక్కరు కూడా అన్యాయానికి గురి కావద్దు, అదే మా ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా రాజ్యాంగం గురించి, చట్టాల గురించి అందరికీ తెలియజేయడం కూడా మా ప్రధాన ఉద్దేశం అంటూ ఏక్ నయీ దిశ ఫౌండేషన్ చైర్మన్కి సంబంధించి వారు మనతో తెలుపుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో మొగుల పాపన్న, బిగ్ టీవీ.